హాయ్ ఫౌండర్స్, ఒక్కొక్క ఐడి తీసుకున్నా కూడా 25,000 రూపాయల ఐడి అండి. 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మీరు ఏ వ్యాపారంలో అయినా సరే ఒక 25,000 రూపాయలు నెలకు సంపాదించగలరా? కనీసం 10,000 సంపాదించగలరా? ఓపెన్ ఛాలెంజ్ అండి. 25,000 రూపాయలు పెట్టుబడితో నెల 10,000 రూపాయలు మీరు సంపాదించుకునే అవకాశం ఉందా? ఎన్నాళ్ళు సంపాదించగలుగుతారు? సంపాదిస్తే కూడా ఆ వ్యాపారం కూడా ఎన్నాళ్ళు ఉంటుంది? మీరు ఎన్నాళ్ళు చేసుకోగలుగుతారు? ఎక్కడ రాదండి. ఈ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో, ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటేటివ్ బయట ప్రపంచంలో కోట్ల రూపాయలు పెడితే నెలకు 1,000 రూపాయలు కూడా రావట్లేదండి. కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు పెడితే 1,000 రూపాయలు కూడా రావట్లేదు. ఇక మనం 25,000 పెట్టి ఏం సంపాదిస్తాం నెలలా? చెప్పండి. అటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇంపాసిబుల్ అండి. 10 సంవత్సరాల కిందట ఒక పని చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఆ పనిలో ఈరోజు లేడు. అలాగా చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్లన్నీ మారిపోయాయండి, చేంజ్ అయిపోయారు. నేను చూసిన ఎంతో మంది, ప్రాక్టికల్గా చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా. మీరు కూడా మీ లైఫ్లో చాలా మందిని చూసుంటారు. ఎంతో మంది రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ని చూసాం మేము. రిటైర్మెంట్ లైఫ్ ఎంత దయానీకరంగా ఉంటుందంటే అంత దయానీకరంగా ఉంటుంది. వాళ్ళు ఎన్నో కలలు కనింటారు వాళ్ళు ఉద్యోగం చేసే టైంలో. ఆ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉండగలుగుతుందని భావిస్తారు. కానీ వాళ్ళకు వచ్చే పెన్షన్ ద్వారా, ఆ వచ్చే పేమెంట్కి, వాళ్ళకున్న కమిట్మెంట్స్కి వాళ్ళు సతమతమైపోయి చితికలు పడిపోతున్నారండి. చాలా మంది అండి. ఎవరో కొద్దో గొప్ప బాగుపడుతున్నారంటే చాలా మంది దెబ్బతింటున్నారండి. కాబట్టి ఉద్యోగం వచ్చినా సరే, గవర్నమెంట్ ఉద్యోగం చేసినా, ప్రైవేట్ ఉద్యోగం చేసినా, మీరు సాఫ్ట్వేర్ అయినా ఏదైనా, ఆ ఉద్యోగంలో మీరు ఉన్నంత వరకు మాత్రమే, అప్పటికి మాత్రమే మీరు బాగా అంత బయట వాళ్ళకంటే కొద్దిగా మీరు బెటర్గా ఉండగలుగుతారు. అది పర్మనెంట్ గా ఉంటుంది, మీరు అక్కడే ఉంటారు, అదే కంపెనీలో మీరు కొనసాగుతూనే ఉంటారు అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఈ జనరేషన్ ఎవ్రీ డే సమ్ క్రియేటివిటీ ఉంటుంది, సమ్ కాంపిటీషన్స్. ప్రతి సెకండ్ కి ప్రతి ఒక్క కంపెనీ, ప్రతి ఒక్క టెక్నాలజీ కూడా పోటీ పడుతూనే ఉంటుంది. అటువంటి పోటీ యుగంలో మనం ఉన్నాం. ఎవ్రీ సెకండ్ అండి. 2018లో తీసుకొచ్చారు శ్రీకారం చేసి యాష్ గారు. 2022 నవంబర్కి దెబ్బతిన్నారు, భారీగా దెబ్బతిన్నారు. కరెక్ట్గా అక్కడి నుంచి ఒక సంవత్సరం 2023 ఆగస్టు కల్లా మన మీద కేసు ఫైల్ అయింది. తర్వాత 2025 వరకు పోరాడారు కేసుతోటి, మనల్ని కంట్రోల్ చేస్తూ, మనకి చెప్పే విషయాలు చెబుతూ, మనకి కొన్ని విషయాలు, సీక్రెట్ విషయాలు చెప్పక ఆయన ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఆయనే భరిస్తూ, యాష్ ముఫర్రా గారే భరిస్తూ, ఆ నొప్పి అంతా ఆయన భరిస్తూ, మనకి సంతోషకరమైన మాత్రమే మనకి చెబుతూ, మనల్ని అలాగే ఉండేట్టుగా మనకి ఇది వరకు 2025 ఆగస్టు 14వ తేదీ మనకు ఆగస్టు 14, 2025 తేదీన మనం సక్సెస్ అయ్యామండి. ఎస్ఈసి కేసు నుంచి కేసు పూర్తిగా కొట్టివేత చేయబడింది. ఎస్ఈసి కేసు ఆషామాషి విషయం కాదు. ఎస్ఈసి కేసు పూర్తిగా కొట్టేయాలంటే ఆషామాషి విషయం కాదు. అటువంటివి చూసి ఆయన అన్ని నీట్గా రెడీ చేసుకొని మన కోసం అక్కడి నుంచి లోపలే ఒక వ్యవస్థని నిర్మించి, ఆ వ్యవస్థని ఈరోజు అన్లిమిటెడ్గా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, ఎవరు వెల్కమ్, ఎవరు వచ్చినా సరే అందరూ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ సిస్టమ్ ప్రాసెస్లో వాళ్ళు ఆటోమేటిక్గా ఉన్నతులై ముందుకెళ్తారు, సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అవుతారు. ఇక్కడ ఒక డబ్బు ఒకటే ఫోకస్ చేయొద్దండి. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా మనం డెవలప్ అవుతాం, ఈ సక్సెస్ లో ముందుకు వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ సక్సెస్ అవుతారు. అటువంటి ఒక వ్యవస్థని నిర్మిస్తున్నారు కాదు, నిర్మించారు. అది ఎవ్రీ సెకండ్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ద్వారా అప్గ్రేడ్ అవుతూనే ఉంటుందంట. అటువంటి సిస్టమ్ ని నిర్మించారండి. ఇది గొప్ప విషయం. ప్రపంచ వ్యవస్థలన్నీ ఒక వైపు అయితే యాష్ ముఫర్రా గారి వ్యవస్థే ఒక వైపు. ఇది చాలా ఆడియోలో నేను చెప్పడం జరిగింది. తెలుసుకోవాలా మీరందరూ కూడా. మంచి ఆడియో కంటెంట్ అండి. యాష్ ముఫర్రా గారు తీసుకొస్తున్న వ్యవస్థ చిన్న వ్యవస్థ కాదు, చాలా పెద్ద వ్యవస్థ. అందులోని మన స్థానం చాలా గొప్పది. ప్రపంచం మనకెంతో విలువిస్తుంది.
ప్రపంచంలో మనకున్నటువంటి విలువ దేనికి ఉండబోదు. అటువంటి విలువని మనకి ఇవ్వబోతున్నారు యాష్ ముఫారా గారు. ప్రపంచంలోనే మనకు ఒక స్థానాన్ని నిర్మించబోతున్నారండి. అటువంటి సిచ్యుయేషన్ మనకి ఇస్తున్నటువంటి యాష్ ముఫారా గారు ఏం చెబుతున్నారు, ఏ విషయాలు వస్తున్నాయి, ఒక నెల నుంచి ఏమైతే విషయాలు వస్తున్నాయో ఇవన్నీ కూడా మనం తెలుసుకునే టైం అయితే వచ్చింది. ఆ యొక్క కొన్ని విషయాలు మనం ఇప్పుడు కొంచెం లోతుగా ఆయన చెప్పిన రీతిలోనే ఆయన మనస్తత్వం ఎలా ఉండింది, ఆయన ఎలా చెప్తున్నారు, జరుగుతున్న విషయాలను మనకి ఎలా పరిచయం చేస్తున్నారు, పాత వ్యవస్థ నుంచి ఈ విక్టరీ విత్ యాష్ బ్రిడ్జ్ నుంచి కొత్త వ్యవస్థకి మనం వెళ్తున్నాం. ఈ ప్రాసెస్ ని ఒక సింపుల్ గా కొన్ని పాయింట్ రూపంలో మనకు చెప్పడం జరిగింది. అవి మీతో పంచుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఖచ్చితంగా మనందరం కూడా ఒక మంచి వ్యవస్థలోకి, మంచి భవిష్యత్తులోకి అడుగు పెట్టబోతున్నాం వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్స్. ఓన్లీ మనకున్నటువంటి ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే కమిట్మెంట్. ఎస్ ఐ క్యాన్, నేను చేయగలను అనే ఒక కమిట్మెంట్ ఉండాలి. మానవత్వం ఉండాలి. పరుల పట్ల మానవత్వం ఉండాలి. ఎవరైనా సరే ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ ఒకే రకంగా చూసే అటువంటి మనస్తత్వం, అటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ క్వాలిఫై అవుతారు. కొంచెం రెస్పాన్సిబిలిటీ. ఎస్ నేను నా ఫ్యామిలీ బాగున్నాం, మీరు బాగుండండి, అంతే సింపుల్. అటువంటి ఆలోచన ఉండేవాళ్ళు మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతారు. అటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నతంగా ఎదుగుతారు. అటువంటి వాళ్ళ కోసం నిర్మించినటువంటి కొత్త వ్యవస్థలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. పోయేక ముందు ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. రైట్, మీ జీవితంలోని అత్యుత్తమ శారీరక స్థితికి సిద్ధమవ్వండి. ఇప్పుడే స్క్రోలింగ్ ఆపండి. ఈరోజు మీరు వినబోయే అతిపెద్ద అప్డేట్ ఇదే. 2026లో ఏదో భారీ విషయం రాబోతోంది. అయినా చాలా మందికి ఇంకా అర్థం కాలేదు. మనం ప్రారంభించే ముందు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. తద్వారా మీరు ఈ ముఖ్యమైన అప్డేట్లను ఎప్పటికీ మిస్ అవ్వరు. అందరికీ నమస్కారం. నేను మిస్టర్ యాష్ ముఫారా. నేను మీ స్నేహితుడిని. ప్రస్తుతం ఒక పెద్ద మార్పు జరుగుతోందని నేను అధికారికంగా ధృవీకరించాను. మనకు అవసరమని నేను స్పష్టంగా చెప్పాను. మనం ఎక్కడి నుండి వచ్చామో, తరువాత ఎక్కడికి వెళ్తున్నామో అర్థం చేసుకోండి. గతంలో మనం ఒక వాహనంలా నిష్క్రియంగా అనుసంధానించబడి ఉన్నాం. కానీ అనేక సవాళ్ల కారణంగా, అంతరాయాల కారణంగా ఆ వాహనం ఇకపై మనతో ముందుకు సాగడం లేదు. అవును, మీరు విన్నది నిజమే. నిష్క్రియంగా ఉండటం ఇకపై లేదు. దృక్పథంలో ఒక భాగం, కానీ ఇక్కడ శక్తివంతమైన భాగం ఉంది. నేను అందరికీ గుర్తు చేశాను, నిబద్ధత అలాగే ఉంటుంది. మనం ఏదో ఒకటి మాత్రమే నిర్మిస్తాము. అద్భుతం, అది మాత్రం తథ్యం. సంగీత ప్రమాణాలు ఎన్నటికీ తగ్గవు. మరియు ఇప్పుడు వారు మరింత గొప్పదనాన్ని నిర్మిస్తున్నారు. గొప్పదాన్ని కూడా నిర్మిస్తున్నారు. భారీ, ధైర్యమైన, అందమైన కళ మీది. నిష్క్రియాత్మకంగా ఉన్నది కేవలం ఒక వాహనం మాత్రమే. కళ కాదు, ఒక కొత్త వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. బూడిదతో విజయం. ఇది కేవలం మరో ప్రోగ్రాం కాదు. ఇది ఒక వారధి. గతం నుండి ఒక వారధి, భవిష్యత్తుకు మిమ్మల్ని సిద్ధం చేసే వారధి. ఇది నేర్చుకునే దశ, ఆలోచన విధానంలో మార్పు, వ్యూహాత్మక సన్నాహం, ముఖ్యమైన సృష్టీకరణ. యాష్తో విజయం అనేది ప్రధాన వ్యాపారం కాదు, ఇది ఒక సన్నాహక దశ. ఇది 2026లో రాబోయే నిజమైన వ్యాపారంలోకి మిమ్మల్ని నడిపిస్తుంది. ఇదే విషయాలే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం.